ఇప్పుడు ప్రత్యేక కార్యక్రమం అందరూ కూడా మీ యొక్క వీడియోస్ ఆన్ చేసుకొని చక్కగా కెమెరా ముందు కూర్చుంటే ప్రత్యేక కార్యక్రమం చేసుకోవచ్చండి. ప్రతి ఒక్కరు కూడా దయచేసి వీడియోస్ ఆన్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నాము. అందరూ వీడియోస్ ఆన్ చేసుకొని దయచేసి మిమ్మల్ని మీరు క్లాస్ కు పరిచయం చేసుకోండి మాస్టర్స్, ప్రతి ఒక్కరు కూడా. వీడియోస్ ఆన్ చేసుకోండి. అందరూ కొత్త వాళ్ళు ఉంటారు, పాత వాళ్ళు ఉంటారు. మీ పేరు, మీ ఊరు, అలాగే మీరు ఎప్పుడు మెడిటేషన్ లోకి వచ్చారు, దయచేసి ఈ విషయాలు తెలియజేయాలని కోరుతున్నామండి. మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మెడిటేషన్ లోకి వచ్చాక? అందరూ కూడా ఒక్కొక్కరు. అందరూ ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరే లీవ్ అయిపోతున్నారు. ఇదేదో పాపకార్యం లాగా ఉంది చూస్తాండి చెప్పడం. ఓకే, నరసింహులు గారు అన్మ్యూట్ చేసుకోండి సార్. నమస్కారం మేడం. నమస్తే. ఫస్ట్ దాకా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, గురువులకు ఆత్మ ప్రణామాలు మేడం. ఈ మహావతార ఫౌండేషన్ నడిపిస్తున్న రంగనాథ్ మాస్టర్కి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నా మేడం. లలిత మేడం గారికి, నాగమణి మేడం గారికి, ఆల్ మాస్టర్స్కి అందరికీ ప్రణామాలు మేడం. ఈ ధ్యానంలోకి రాకముందు ఎప్పుడు ఒక అంటే మనసు సరిగ్గా లేకపోవడము, ఏదో మనిషికి మనశ్శాంతి లేకుండా బేజారుగా ఉండటము, బాధలు కలగడము, ఇలా ఉండేది. అసహనం వేసేది. ఒక్కోసారి జనాలు మాట్లాడుతుంటే వాళ్ళతో మనం మాట్లాడే మమేకం కాలేకపోయేవాళ్ళం. ఇప్పుడు ఏమైందంటే దానంలోకి రావడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ దానంలోకి వచ్చినిచ్చి మనకి ఏ విధంగా ఆహారాలు తీసుకుంటే మనకి ఆరోగ్యం బాగుంటుందో, మనం ఏమి ధ్యానం చేయడం వల్ల సార్ చెప్తా అంటాడు సింబల్స్ గురించి, హెల్త్ గురించి, ఆక్యుపంచర్ గురించి చాలా మంచి మంచి విషయాలు తెలియజేస్తున్నారు. ధ్యానంలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళ అనుభవాలు షేర్ చేస్తున్నారు. మాకు ఇట్లా ఆపరేషన్లకి వెళ్ళకుండా మేము నయం చేసుకోగలిగినాము. నిన్న మేడం గారు చెప్తున్నారు కాళికాదేవి ఇట్లా కనపడింది. వాళ్ళ 30 days ఒక నెల ధ్యానం చేయడం వల్ల నాకు ఈ క్యాన్సర్ రోగం నయమైంది, గడ్డలను ఆపరేషన్ చేసినారు, హాస్టల్ మాస్టర్స్ వచ్చి చెప్పారు మేడం. అది నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. నేను లాస్ట్ ఫైన్తో జాయిన్ అయినాను. కాకపోతే ఇంకొకటి ఏమంటే దీంట్లో చాలా ఉంది మేడం, తెలుసుకోవాల్సిన విషయాలు చాలా చాలా ఉన్నాయి. మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఎవరు ఏమన్నా కానీ సరేలే, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే. నేను ఇటు వరకు వచ్చిన అంటే ఏదో పూర్వజన్మ సుకృతం వల్ల మనకి మంచి దారి దొరికింది. దీనివల్ల చాలా బాగుందని అందరూ తెలియజేస్తున్నాడు. ఇంకోటి ప్లస్ ఒకటి అంటే నేను సార్ చెప్పంటాడు కొన్ని సింబల్స్ ఫాలోఅప్ చేయండి అనేసి. నేనైతే జిబ్బు సింబల్ అని మేడం దాన్ని ఫాలోఅప్ చేస్తూ ఉంటాను. అది ఈ మధ్య చాలా పాజిటివ్నెస్ ఇస్తుంది మేడం. అది కూడా ఇదే అండి. వెరీ గుడ్. చాలా ఎనర్జెటిక్గా సార్ చెప్తా అంటాడు ఏదైనా కావాలని మనసులో తలుచుకొని ఆ సింబల్ చూసినప్పుడల్లా రామాని మనసులోనే ధ్యానం చేస్తూ ఉంటాడు.
Great. చాలా బాగుంది మేడం. మంచి మంచి సందేశాలన్నీ తెలుస్తున్నాయి. ఇంకోటి పిరమిడ్లకి వెళ్ళి దానం చేయాలని అనుకున్నా మేడం. అది ఇంకా ఉమ్, కుదరలే నాకు. అనుకోండి గట్టిగా, అది అయిపోతుంది. అవును మేడం. మాస్టర్స్ అనుకుంటే మెడిటేషన్ అవును. చేసేదానికి ముందు అనుకొని మెడిటేషన్ చేసుకోండి, సరిపోతుంది. చక్కగా ఇది కుదిరిపోతుంది. మహావతార్ థ్యాంక్ యూ బాబాజీ సార్, గురించి థ్యాంక్ కూడా యూ వెరీ చాలా మచ్. విషయాలు తెలిసినాయి మేడం. వాళ్ళ గురించి ఆలోచన చేసినట్టల్లా ఏదో ఒక కొత్త విషయం తెలుస్తానే ఉంది మేడం. అదైతే నాకు ఫుల్ వండర్ఫుల్ అనిపిస్తుంది. బాబా గారి గురించి ఎంతో మనకు తెలియకున్నది కూడా ఆ, తెలుస్తున్నాయి. ప్రతి వీక్ లోనూ ఒక ప్రోగ్రామ్ పక్కా చూస్తాను మేడం. అది టీవీ 9 కర్ణాటక అక్కడ వస్తుంది. ఆయన ఎక్కడంటే అక్కడ కనిపించి మనసులో చాలా మార్పు తెస్తున్నాడు. చాలా మహా గురుగారు మేడం ఆయన. మన కూడా రీసెంట్ గా చూశాను మేడం ప్రోగ్రామ్. సండే చూశాను. రజనీకాంత్ గారికి ఆయన ప్రాణం మళ్ళీ తిరిగి ప్రాణం పోశారు అనేది కూడా ఆయన ఫ్రెండ్ డాక్టర్ వల్ల తెలుసుకోగలిగారు మేడం. చాలా వండర్ఫుల్ గా ఉంది మేడం. ప్రేమతత్వంతో ఉంటారు వాళ్ళు. ఆ అవును మేడం. వాళ్ళ యొక్క ఎనర్జీస్ మొత్తం అంతా వ్యాపించి ఉంటాయి కాబట్టి ఎవరైతే ఆ స్థాయిలో ఉంటారో, అంత ప్రేమగా, అంత ఓపికగా ఉంటారో, వాళ్ళ ఎనర్జీస్ లోకి వెళ్తారు, వాళ్ళతో కనెక్ట్ అయిపోతూ ఉంటారు అంతే. చాలా బాగుంటుంది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరేమన్నా పద్యం కానీ, శ్లోకం కానీ, పాట కానీ ఏమన్నా చెప్తారా? కథ కానీ? పాటలు ఏమంత లేదు మేడం, కంఠపాఠం చేయలేదు. 24వ తారీఖు పాటలు అంటే మా గురువు గారు మేడం రమణారెడ్డి అని, వాళ్ళు మంచి సాంగ్స్ పౌరాణిక పాటలు అంతా బాగా పాడతాడు. నేను అడిగాను మేడం, రిక్వెస్ట్ చేస్తే నేను శనివారం వస్తాం 24వ తారీఖు పాడాలని పాడతానని చెప్పినారు మేడం. ఇవాళ జాయిన్ చేయించాను, బెంగళూరుకి వెళ్ళినారు. ఓకే, ఓకే. దాని నుంచి నేను జాయిన్ చేయలేదు. ఓకే మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇంకా ధ్యానంలో అత్యున్నత స్థాయికి చేరుకోవాలని, ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే. ఓకే, నెక్స్ట్ సిహెచ్ రామ్మోహన్ రావు గారు, అన్మ్యూట్ చేసుకోండి. రామ్మోహన్ రావు గారు ఉన్నారా? వీడియో అయితే ఆన్ లో ఉంది. రామ్మోహన్ రావు గారు. ఓకే. అన్నపూర్ణ గారు, అన్నపూర్ణ అక్క పెద్ది అన్నపూర్ణ గారు ఇద్దరు ఉన్నారు. ఓకే. అమ్మా, మీరు అన్మ్యూట్ చేసుకున్నారు కదా, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే మేడం గారు నమస్తే అండి. నమస్తే నమస్తే. నా పేరు అన్నపూర్ణ పెద్దని. నేను చీరాల నుండి జాయిన్ అయ్యానండి. ఐడియా ఉందా మీకు చీరాల? చీరాల ఐడియా ఉంది. ఇక్కడ కూడా మాకు ఒక మహేశ్వరి మ్యామ్ గారు నిర్వహిస్తుంటారు. అయితే ఆమె ఎక్కువగా వెళ్తూ బాల వికాస్ ఫౌండర్ అనమాట. ఆవిడ ఊర్లమ్మటే తిరుగుతుంటారు ఎక్కువ. అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకోవాలి మనం. నాకంత టైం ఉండదు. మా హస్బెండ్ కొంచెం బెడ్ రీడ్ ఉంటారు, వెళ్ళటానికి ఉండదు బయటికి. నేను ఇంట్లోనే ఇలా పిరమిడ్ తీసుకొని పిరమిడ్ లో చేసుకుంటూ ఉంటాను నేను. సో నాకు చాలా ఒక 10 years బ్యాక్ పత్రిజీ సార్ గురించి మా ఎదురుగా క్లాస్ జరుగుతూ ఉంటుంది, ఇంగ్లీష్ క్లాసెస్. అందులో ఒక అమ్మాయి చెప్పారనమాట. అప్పుడు నేను అసలు ఏంటి బుక్స్ కూడా అమ్మాయి తెచ్చిచ్చింది, అప్పుడు చదివాను నేను. అప్పటి నుంచి ఇంకా పట్టుకున్నాను నేను. ఇది నాకు సొంతగా నేనే చేసుకోవడం అలవాటు చేసుకున్నా. ఎలాగైనా పిరమిడ్ లో చేయాలని నాకు గోల్ ఉండేది. సరే, చివరికి నేనే ఒక పిరమిడ్ కొని చేసుకుంటూ ఇక్కడికి వచ్చి, అప్పుడు గుంటూరులో ఉండేవాళ్ళం మేము. మా హస్బెండ్ వచ్చేసి బిఎస్ఎన్ఎల్ లో ఏఈగా చేస్తుండేవారు. సో రిటైర్ అయ్యాక ఇక్కడికి వచ్చి హౌస్ కట్టుకొని మేము ఇక్కడ ఉంటున్నాము. మా ఊరు అనమాట ఇది.
ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక మహేశ్వరి మ్యామ్ గారి దగ్గరికి మా ఇంటికి దగ్గరలోనే ఇంకా అక్కడ పిరమిడ్లు అట్లా ఉంటే అక్కడికి వెళ్ళి చేసుకుని ఆ తర్వాత నేనే సొంతగా కొనుక్కొని ఇంట్లో చేసుకుంటూ అలా చేస్తున్నాను మేము. దీని గురించి ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సిన అంత అన్నట్టుగా ఉంది అసలు ఆ సబ్జెక్ట్. అసలు నేను బుక్స్ బాగా గ్యాదర్ చేసుకొని చదువుకుంటుంటాను ఇంట్లో, చాలా బుక్స్ కొంటుంటాను పిచ్చగా, బాగా ఇష్టం బుక్స్ చదవడం. అసలు సైన్స్ అన్నా ఇలాంటి సబ్జెక్ట్స్ అన్నా పిరమిడ్స్ గురించి తెలుసుకోవడం అన్న బాగా పిచ్చి అనమాట. నా ప్రొఫెషన్ ఇంకా ఓకే. అలా ఉంటుంది. ఇంకా నాకు అసలు ఎలా ఎస్ కనెక్ట్ మ్యామ్. అయిందో కూడా తెలియదు మ్యామ్. ఇది రీసెంట్ గా అది వాట్సాప్ లోకి వచ్చింది, ఏంటబ్బా అని చూస్తే ఇది ఉంది. క్లాసెస్ బాగా జరుగుతున్నాయి అబ్బా, వీళ్ళు ఇక్కడ పెట్టరు అట్లాగా ఆన్లైన్ క్లాసెస్. అబ్బా ఆన్లైన్ క్లాసెస్ బాగా జరుగుతున్నాయి అని చెప్పేసి నేను జాయిన్ అయ్యాను అనమాట. అది అసలు ఎలా ఓకే. వచ్చిందో నాకు తెలియదు, వాట్సాప్ లోకి వచ్చింది నాకు మీది. బహుశా భగవంతుడు అంటే పంపించిందండి అసలు ఇంకా. అది మనకు కడతాల్లో జరిగే ధ్యాన మహాయజ్ఞాల్లో నంబర్స్ ఇచ్చారు చాలా మంది. ఆ ఆహాహా. ఇచ్చిన నంబర్స్ అన్ని కూడా మేము గ్రూప్ లో యాడ్ చేయడం జరిగింది అనమాట. ఓకే ఓకే. ఎవరెవరైతే మాకు యాక్చువల్గా నేను అక్కడికి మెడిటేషన్ క్లాస్ కావాలి అని చెప్పండి. వాళ్ళు ఫండ్స్ సేకరిస్తుంటే కూడా నేను ఎక్కువగా పంపిస్తుంటాను మ్యామ్ డబ్బులు. ఆయన ఓకే. రాంబాబు గారు అని ఒక ఆయనను, ఇక్కడ ఒక సుజాత గారు మ్యామ్ అని వీళ్ళు కలెక్ట్ చేస్తుంటారు. పంపిస్తుంటాను, అలా నా నెంబర్ వాళ్ళ దగ్గర ఉంది. ఎక్కువ రాము ఓకే. మాస్టర్ అదే. క్లాసెస్ బాగా వింటుంటాం మేము. మ్మ్. అలా అదే వచ్చాం అలా మ్యామ్ నేను. కట్టాలకు వచ్చిన నంబర్స్ ను మనము గ్రూప్ లో యాడ్ చేయడం జరిగిందనమాట. ఓ ఓకే ఓకే. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంది అని రాసి ఇచ్చింటారో వాళ్ళ నంబర్ ను మేము యాడ్ చేసాము. అలా యాడ్ చేసిన వాళ్ళందరికీ కూడా గ్రూప్ లో ఇలా మెసేజెస్ వస్తూ ఉంటాయి అలా కదా. వచ్చింటుంది, ఎలా వచ్చింది అసలు నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. ఎలా వచ్చింది, ఇది ఎవరు మ్మ్. పంపించారు అనుకుంటూ ఉంటాను నేను రోజు. మ్మ్. సో అదే. లక్ అన్నమాట అది. ఇంకా అంతే, ఇంకా నేను ఇలా జాయిన్ అయ్యాను. రోజు మెడిటేషన్ ఒక్కదాన్ని చేసుకునే కంట గ్రూప్ లో కూర్చుంటే కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. టైంకి వచ్చేసి అదే ఒక్కళ్ళు అనుకోండి, ఇంకా పని చేసుకుంటా రేపు చేసుకుందాంలే ఎల్లుండి చేసుకుందాంలే అన్నట్లుగా అయిపోతుంది. ఎవరన్నా చుట్టాలు వచ్చినా కూడా, ఇప్పుడు మా మ్మ్. మనవాళ్ళు వాళ్ళందరూ వచ్చినా కూడా పండక్కి నేను క్లాస్ ఉందిరో నాకు అని నేను వచ్చి జాయిన్ అయిపోతున్నా. గ్రేట్ గ్రేట్. నైస్ మ్యామ్. ఓకే మ్యామ్. మీ మరి యొక్క ధ్యాన అనుభవాలు ఏమన్నా ఉంటే చెప్పచ్చు. అబ్బో నవ్వుతారు మేము. నా జాన అనుభవం, నేను కెనడాలో మా చిన్న బాబు అయ్యో ఉంటాడు అలా. మ్యామ్. మ్మ్. వాళ్ళు తెగ నవ్వేవాళ్ళు. కెనడాలో మా చిన్న బాబు ఉంటాడు, నేను అక్కడికి వెళ్ళాక వాళ్ళు 12 పడుకునేవాళ్ళు కాదు, గోలగోలుగా ఉండే వాళ్ళు. పడుకోగలనే నేను చాలా అప్పుడు మొదలెట్టి తెల్లవాళ్ళు చేస్తుండేదాన్ని కూర్చొని ఒక్కదాన్ని. అలా గ్రేట్. చేసినప్పుడు మరి నేను అసలు, వెంబడి నాకు ధ్యానం భలే కుదిరేది అక్కడ. ఆ అసలు ఎందుకు నవ్వుతారు అన్నానంటే, నాకు వెంబడే ఏదో పండు మిరపకాయల కారం కనిపించేది, ఒకటే వాసన వచ్చేసేది ముక్కుకి విపరీతంగా. లేదంటే మునక్కాయలు, అసలు నాకు తిండి జాసం ఉండదు. అలాంటిది మునక్కాయల పప్పుచారు విపరీతంగా, లేదా కొబ్బరి పచ్చడి, ఏంటి ఇవన్నీ నాకు ఇలా ఎందుకని పొద్దున్నే మా పిల్లలు మమ్మీ రాత్రి ఏం చూసావని ఎగతాళి చేస్తూ ఉండేవాళ్ళు. కానీ నేను అసలు తెల్లారేసరికి మనకి అక్కడ నైట్ అంటే ఇక్కడ వీళ్ళు మార్నింగ్ కదా, మేము ఫోన్ చేయగలని మా వారు ఇవాళ నేను కొబ్బరి చట్నీ చేసా, పండుమిరపకాయలు గారా మళ్ళీ చెప్పేవారు. అవే నాకు కనబడి వాసన వచ్చేస్తుండేవి ముక్కుకి. అలాగే మరి ఎలా జరిగేది నాకు అర్థం కాలేదు. కానీ నిన్న ధ్యానం చేస్తుంటే, మొన్న పద్మావతి మ్యామ్ గారు అనుకుంటాను కానీ చెప్పేటప్పుడు నేను మధ్యలో కట్ అయ్యాను కదా, నేను ఇలా ధ్యానం చేస్తుంటే మరి ఎలా నాలుకని ఇలా పెట్టేసి కొరికేసుకున్నాను. మరి అది అలా నేను మాట్లాడదాం అనుకుని మాట రాలేదు, నొప్పి పుట్టింది. అందుకని మళ్ళీ కట్ చేసి ఓకే. మళ్ళీ ఆ తర్వాత ఆన్ చేశాను నేను. అది ఎలా జరిగిందో మరి. బాగా కుదురుతుందమ్మా ఇప్పుడు ఈ గ్రూప్ లోకి వచ్చాక. అసలు నేను ఒక్కోసారి అయితే వాళ్ళ క్లాస్ వినడం లేదు, అసలు నాకు తెలియడం లేదు. చీకటి, అంత చీకటిలోకి వెళ్ళిపోతున్నాను నేను. ఆ చీకటిలోనే వెరీ ఉంటున్నాను, గుడ్. అందుకని తెలియడం లేదు అసలు ఏమి. ఆ, అంతా అయిపోయాక నాకు, వాళ్ళ క్లాస్ అయిపోయాక నాకు బయటకు వస్తున్నాను నేను. నాకు అదే అలా కదా జరిగింది. కావాల్సింది. ఆ పరిశూన్యంలోకి వెళ్ళాలనే కదా అనుకుంటారు. అలా పూర్తిగా కాకపోతే అంతా పరిశూన్యంలోకి వెళ్ళిపోవాలి. మొత్తం చీకటిలోనే ఉంటున్నాను వెళ్ళిపోయి, ఇంకా ఏం తెలియడం లేదు అలాగా. లయస్థితి. అదే ఆ, లయస్థితి. అది దాంట్లోకి వెళ్ళాలని అందరం అనుకుంటూ ఉంటాము. అంతే. ఇంకా కాకపోతే నాకేం కనిపించట్లే, అలాంటివన్నీ ఏం లేవు. కానీ ఇది కాకపోతే ఒక్కోసారి నాకు, నేను ఇలా ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు కూడా ఆ ఏదైనా కారు డ్రియన్ వెళ్ళినప్పుడు పొగలేస్తుంది కదా, నాకు అది ముక్కులోకి వెళ్ళిపోతుంది ఎందుకు ఘాటుగా. ఏంటబ్బా వీడియోలోంచి ఇలా బయటకు ఎలా వస్తుంది అని నేను మైండ్ పోతుంది నాకైతే.
ఉమ్, ఏదైనా అట్లా ఏదైనా వండుతున్నప్పుడు ఆ స్మెల్ ధన్మని ఇట్లా ముక్కులోకి వెళ్తుంది. అదేంటి ఇలా దీంట్లోంచి ఎలా వస్తుంది నాకు అనుకుంటుంటాను. ఏమో మరి అది నాకు తెలియడంలే. ఉమ్. ఆ యొక్క ఆ ఏదైతే నాసిక ఆ ప్రాంతంది మీకు బాగా యాక్టివ్ గా ఉంది. యాక్టివ్ గా ఉంటున్నట్టుంది. ఓకే. బాగున్నాయి మేడం. ఏదైనా పాట, పద్యము, శ్లోకము, నాకు అలాంటివన్నీ ఏం రావు భయం. కథలు, నీతి కథలు ఏదైనా సరే. మీరు ఎన్నో పుస్తకాలు చదువుతుంటారు అని నా చెప్పారు కదా. సబ్జెక్ట్ అంతా వేరేగా ఉంటుంది. అంత సైంటిఫిక్ గా ఉంటుంది. ఎక్కువ బాగా ఉమ్, బాగా చదువుతుంటాను అంతే. ఇంకా చెప్పడానికి రాదు ఏమి. ఇంకో నెక్స్ట్ చెప్తాను మేము ఈసారి. మంచి మంచి స్టోరీస్ పెట్టుకొని చెప్తాను. ఓకే మేడం, ఓకే మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇంకొకరు అన్నపూర్ణ గారు, ఇంకొకరు అన్మ్యూట్ చేసుకోండి మేడం. అన్నపూర్ణ గారు, నాకు ఇది వీడియోస్. సబ్జెక్ట్ గురించి ఏదైనా చెప్పడం అంటే మాత్రం చెప్తే ఇస్తాను మేడం బాగా. ఏ ఓకే సబ్జెక్ట్ అయినా మేడం, తీసుకొని షూర్. ఇక నెక్స్ట్ టైం నుంచి బాగా చెప్తాను మేము ఇంకా. ఓకే మ్యామ్, అలాగే నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది కదా, మీరు కూడా క్లాస్ తీసుకోండి. అలాగే. ఓకే, మీ నంబర్ వాట్సాప్ చేయండి మేడం నాకు, నేను ఓకే మ్యామ్. కాల్ చేస్తాను. ఓకే. ఎస్, అన్నపూర్ణ గారు, ఇంకొకరు. ఆ, ఏమైంది? వీడియో అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ మ్యామ్, మాట్లాడండి. నా పేరు అన్నపూర్ణ అండి. నమస్కారాలండి అందరికి. ఆత్మ ప్రణామాలు. నమస్తే. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు ఓకే అన్నపూర్ణ. మేడం. నేను ఒక 4 months అవుతుందండి ధ్యానంలో జాయిన్ అయ్యి. నాకు ఈ ధ్యానంలో జూమ్ మీటింగ్ లో జాయిన్ అయినాక నాకు సజ్జన సాంగత్యం వల్లనే ధ్యానం అంటే ఏంది అనేది నాకు మంచిగా అర్థమైందండి. అంతకుముందు ఇంటి దగ్గర చేస్తుండే నాకు అంత ఇంట్రెస్ట్ కాకపోతుండే. జూమ్ మీటింగ్ లో జాయిన్ అయినాకనే నాకు ధ్యానం అంటే ఏంది, అసలుకి ఎందుకు ధ్యానం చేయాలి అనేది అంత క్లియర్ గా అర్థమైంది. నాకు అంతకు ముందు మా అమ్మ మా నాన్న వాళ్ళు పోతుండే గానీ ఏంది వీళ్ళు పుణ్యం గాంగని ఉరుకుతుండే ఏంది అని తిట్టుకునేదాన్ని నేను ఫస్ట్ లా. తర్వాత ఈ జూమ్ మీటింగ్ లో జాయిన్ అయినాకనే అసలుకి ఏంది ధ్యానం అంటే ఏంది, అందరు మాటలు అందరు వాళ్ళ అనుభవాలు చెప్పడం ద్వారానే నాకు ధ్యానం అంటే ఏంది అనేది అర్థమైంది. నాకు జూమ్ మీటింగ్ లో జాయిన్ అయినాకనే చాలా అర్థమైంది మేడం, అసలు ధ్యానం అంటే ఏంది, అసలు ఎందుకు చేయాలి ధ్యానం అనేది. అప్పటి నుంచి ఇంకా నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ అయింది ధ్యానం చేయాలి అనేది. అట్లా కడతాలకి రావాలని నా కోరిక. ఇంట్లో ఎవరికి చెప్పాలన్నా నాకు అర్థం కాలేదు. కానీ అందరు ఎవరంతా వాళ్ళే, మా సిస్టర్స్ అందరు నేను పోవాలని ఒక ఇంట్రెస్ట్ కలిగింది. వాళ్ళు నన్ను తీసుకుపోయింది. కడతాలకి ఫస్ట్ టైం మీటింగ్ అయింది కదా మేడం మనకు. అప్పుడైతే నాకు రావాలని ఇంట్రెస్ట్. ఇంట్లో ఏం చెప్పి పోవాలన్నా భయము. కానీ ముగ్గురం కలిసి వచ్చినాం అక్కడికి. అదొక వండర్ఫుల్ అయితే నాకు అక్కడ రావడం. నా మనసులో ఉన్నది కానీ ఇంట్లో ఏం చెప్పి పోవాలన్నా నాకు అర్థం కాలేదు అసలు అక్కడ. కానీ మనసులో కోరిక ఉన్నందుకు అదైతే నెరవేరింది. నాకైతే 2 times వచ్చిన కడతాలకైతే నేనైతే. వెరీ గుడ్, గ్రేట్. ఇంకా ఈ 4 నెలలలో ఏం మార్పు గమనించారు మీరు? నాకైతే ధ్యానం చేయాలని ఒక ఇంట్రెస్ట్ ఉన్నది. నాకేందంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం, చలికాలం రాగానే ముక్కు ఇట్లా పట్టేసినట్టు ఉంటది మేడం. ధ్యానం చేయడం వల్ల కొంచెం నాకు తక్కువ ఉంది. అది మాత్రం నాకు అంత ప్రాబ్లం లేకుండా ఉన్నది. ఓన్లీ బ్లాక్ అవుతుంది మేడం అంతే. తలనొప్పి అవన్నీ ఏం రాదు కానీ ఒట్టి బ్లాక్ అవుతుంది అంతే. ఇంకా నాకు అదే అది సైనస్ వల్ల మొత్తం ముక్కలు బ్లాక్ అయిపోతుంటాయి.
ఇప్పుడైతే నేను మంచిగా ఉన్నాను మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా ఇంకా ఏం మార్పు గమనించారు? నాకు ధ్యానంకి రావాలా, కూర్చోవాలని ఒక ఇంట్రెస్ట్ ఉంటది మేడం. అవును, కూర్చున్నారు, సాధన చేస్తూ ఉంటారు కదా చేస్తుంటే ఇప్పుడు. నాకు పున్నంకి అమాసకి ఏమైతది అంటే మేడం, ఇట్లా బాడీలో ఉమ్, షేక్ వస్తున్నది. ఓ ఉమ్, ఎక్కువసేపు కూర్చుంటే పున్నంకి అమాసకు నాకు బాడీలో చేంజెస్ వస్తున్నాయి. ఎక్కువ ఉమ్, వస్తున్నాయి పున్నంకి అమాసకు మాత్రం చేంజెస్ చాలా వస్తున్నాయి. నాకు భయం అవుతున్నది ఆ చేంజెస్ చూస్తుంటే. అందులో ఏం భయపడాల్సిన పని లేదు. ఎనర్జీస్ అనేటివి ఆ టైంలో ఎక్కువ బాగుంటాయి, భూమికి దగ్గరగా వస్తుంది కాబట్టి. అందుకే ఆ టైంలో ఎక్కువ ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి 1 గంట సాధన 3 గంటల సాధనతో సమానము అని చెప్తారనమాట. పౌర్ణమి అమావాస్యలో పౌర్ణమి రోజు ధ్యానం అనేది మన యొక్క ఆ ఏమంటామంటే సౌభాగ్యానికి, అంటే ఏమంటాము, మన ఆత్మ ఎదుగుదలకు, అలాగే ఆర్థిక పరిస్థితులకు కానీ అన్ని మంచి పాజిటివ్ ఎనర్జీస్ కోసము పౌర్ణమి ధ్యానం చేయమని చెప్తారు. అలాగే కర్మలు పోగొట్టుకోవడం కోసము, మన కర్మలు మనకేమైనా మన ముందు నుంచి తెచ్చుకున్నవి కానీ చేసినవి కానీ ఏదైనా మనకు అనుభవిస్తున్న ఇబ్బందులు కానీ పోవాలి అంటే వాటికి అమావాస్య ధ్యానము అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అందువల్ల దేని ఎనర్జీస్ రేపు ఉందా దానివే మేడం కాబట్టి. ధ్యానం? రేపు అమావాస్య కదా? మన రేపు దాంట్లో అమావాస్య మెడిటేషన్ ఉండదు, మామూలుగా పౌర్ణమి మెడిటేషనే ఉంటుంది. అయితే ఆదివారం కాబట్టి మామూలుగా ప్రతి ఆదివారం కూడా సారు మెడిటేషన్ క్లాస్ పెడతారు. మార్నింగ్ పెడతారు, అట్లే నైట్ కూడా ఉంటుంది అనమాట. గ్రూప్ మెడిటేషన్ ఉంటుంది. నైట్ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు మేడం? 9 నుంచి 12 వరకు ఉంటుంది. ఓకే మేడం. అంటే ఈ మనకు అది రోజా గ్రూప్ రేపు లో నైటా? కూడా రేపు ఈ రోజు నైట్. ఆదివారం కదా, రేపు రేపు ఉంటుంది. సండే కూడా మార్నింగ్ ఉంటుంది, నైట్ ఉంటుంది. ఓకే కాబట్టి ఆ మెడిటేషన్ లో జాయిన్ కావచ్చు. ఓకే అండి. దాని నుంచి మనకు అట్లనే భయపడాల్సిన పని ఏం లేదండి. ఎందుకంటే మెడిటేషన్ వల్ల మనకి ఎప్పుడు కూడా ఉపయోగాలే కానీ నష్టాలంటే ఏమి ఉండదు. మనకు మెడిటేషన్ లోకి వచ్చినాక ఏం చెప్తారు అంటే మనలో ఉండే దుర్గుణాలు, అంటే మనకి ఏవి సరికాని ఉన్నాయో అవన్నీ పోతాయి అని చెప్తారు అనమాట. ఏం తెచ్చుకున్నారు అంటే ఏం తెచ్చుకున్నామో తెలియదు కానీ నాలో ఉన్న చెడు అంతా పోయి మంచిగా తయారైనాము అని చెప్తారనమాట. అంటే మనలో ఏవైతే పనికిరాని ఉన్నాయో అవన్నీ పోయినాయి అని చెప్తారనమాట. వచ్చినాయి ఏం తెలియదు కానీ ఇవి వెళ్ళిపోయినాయి అని ఎక్కువ. ఎందుకంటే అవన్నీ కూడా సరికానివి అనే అవగాహనకు వస్తాం కదా. ఆ అవగాహనతో ఏవి సరైనది ఏది సరికాదు అనే ఒక ఎరుక అనేది ఉంటుంది. అందువల్ల ఆ ఎరుకతో మనం ఏం చేస్తాము, ఏం చేయకూడదు, ఇది సరైందా కాదా అనే ఆలోచన విధానం పెరుగుతుంది మనకు. అందువల్ల మనకి ఏమి వచ్చినాయో తెలియదు కానీ మనలో ఉన్న సరికాని గుణాలు పోగొట్టుకున్నాము అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. అట్లే ప్రతి ఒక్కరం కూడా ఏ పని చేసినా ఆ పని మీద ఎరుక అనేది కూడా పెరుగుతుంది. అంటే ఒక పని చేస్తూ ఇంకొక ఆలోచనలు బుర్రలో ఉంటాయి. వంట చేస్తుంటాం, మళ్ళీ ఇంకెక్కడ ఆలోచిస్తూ ఉంటాం. అలా ఇంకేదైనా పని చేస్తున్నా ఎప్పుడు ఇది మటుకు ఆలోచిస్తూనే ఉంటుంది. ఆ ఆలోచన విధానం అనేది ఆ పని మీదే పెట్టడం జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే అలా ప్రతి పనికి ఏ పని చేస్తున్నామో దాని మీదే ఆలోచన పెట్టడం ద్వారా మనం ఇలా శూన్యంలో కూడా తొందరగా వెళ్ళగలుగుతాం. ఎందుకంటే అక్కడ మళ్ళీ ఆలోచనలు తగ్గిపోతాయి కదా. అందువల్ల ఎరుకతో చేయండి అంటుంటారు. ఏ పని చేసినా కూడా మీరు చేసే ప్రతి పని కూడా ఎరుకతో చేయండి, దాని మీదే ధ్యాస పెట్టండి. మ్యామ్ పక్కకు మీరు క్లాస్ చెప్తారా మ్యామ్ మీరు? అప్పుడప్పుడు చాలా బాగా చెప్తారు మ్యామ్ మీరు. చాలా అంటే ఎక్స్ప్లెయిన్ చేయటం బాగుంటుంది, అందుకని అడుగుతున్నాను. అంటే కదా ఇప్పుడు టీవీ చూస్తుంటాము, ఆ టీవీ చూసే దాన్ని కూడా శ్రద్ధతో చూడండి. ఏ పని చేస్తున్నామో ఆ పని మీద అక్కడే శ్రద్ధ. ఫోకస్. ఎందుకు అంటే నిద్ర లేచినప్పటి నుంచి నిద్ర పోయేంత వరకు కూడా మనము 70,000 ఆలోచనలు చేస్తామంట మోస్ట్లీ. అంతగా పనిచేస్తుంది. కాబట్టి మనం మౌన వ్రతం పాటించాలా అని చెప్తూ ఉంటారు. ఇట్లా ఏకాదశులు కానీ ఇలాంటివి. ఎందుకంటే ఇలా సాధన చేయడం ద్వారా ఈ మౌనం
సాధన చేయడం ద్వారా మనలో ఎనర్జీస్ కూడా పెరుగుతాయి అని. అంటే మౌనంగా సాధన చేయడము అంటే మాట్లాడకుండా అని కాదు, మనసును మౌనం చేయడము అని. మనసును మౌనం చేయడము అంటే అది ఎంత కఠినంగా అనిపిస్తుంది కదా. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక చిన్న పని చేస్తుంటేనే అక్కడ ఇంకా దాని మీద ఉండదు, ఇంకెక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది. ఉంటే ఫ్యూచర్లోకి వెళ్ళిపోయి ఉంటుంది, లేకపోతే ఫాస్ట్లోకి వెళ్ళిపోతుంది. అదే కదా ఉంటాయి, వర్తమానంలో ఉండం. కానీ మనకేం చెప్తారు ఎవరైనా కానీ, వర్తమానంలో జీవించండి, వర్తమానంలో జీవించండి. అది తప్ప అన్నీ చేస్తాం, వర్తమానంలో ఉండనే ఉండం. ఉంటే ఎప్పుడో ముందువన్నా ఆలోచిస్తూ ఉంటాము, లేకపోతే జరగబోయేదన్నా ఆలోచిస్తూ ఉంటాం. ఇవి రెండే ఉంటాయి. అందువల్ల మీరు ఏ పని చేసినా, నిద్ర లేచినారా, బాత్రూంలోకి పోయినారా, ఒక బ్రష్ చేస్తున్నారా, ఆ బ్రష్ చేసే టైం ఆ బ్రష్ మీద దృష్టి పెట్టండి. ఏదైతే చేస్తున్నారో దాని మీద దృష్టి పెట్టండి. అక్కడ కూడా మనం ఉండం అనమాట. ఆ బ్రష్ చేసి ఆ 2 నిమిషాలు కూడా ఇంకేదో మీద ఉంటుంది దృష్టి. అట్లా కాకుండా ప్రతిదానికి మీరు ఏ పని చేస్తూ ఉంటే ఆ పని మీదే శ్రద్ధ పెట్టాలి. ఇలా సాధన చేసుకుంటూ పోతే ఖచ్చితంగా శూన్యస్థితిలోనే ఉంటాము, వర్తమానంలోనే ఉంటాము. ఏది కూడా అయిపోయింది కానీ, జరగబోయేది కానీ ఏది మనము తీసుకురాలేము, చేయలేము. వర్తమానంలో ఏది ఉంటే దాని మీదే ఉంటే దాని మీద ఫోకస్ పెడతాము. అప్పుడు శూన్యము అనేది మనకు సాధన అనేది బాగా పెరుగుతుంది. ఆలోచనలను తగ్గించుకోవాలా. ఎప్పుడైతే ఆలోచనలు ఒక్కొక్కటి తగ్గించుకుంటూ పోతాము, ఈజీగా ఒక 1000 ఆలోచనలు వస్తూ ఉండేటి 100 వస్తే 100 వచ్చేది ఒకటైపోతుంది కదా. ఆ ఒకటి జీరో చేసుకోవడం ఈజీ. అయితే 1000 జీరో చేయలేము కదా. 1000 100 అవుతాయి, 100 ఒకటి అవుతుంది, ఒకటి జీరో అయిపోతుంది. అది ఈజీ కదా. అట్లా వర్తమానంలోనే ఉండాలి. థ్యాంక్ యూ మేడం. ఇంకా మిగతా వాళ్ళు, సుభాషిణి మేడం గారు. అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. జూన్ నమస్తే. సెక్షన్ లో ఉన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామములు. మహర్షి పత్రి మహారాజ్కి ఆత్మ ప్రణామములు. మన రంగనాథ్ సార్కి, మణి మేడంకి అందరికీ ఆత్మ ప్రణామములు అండి. మేడం, నా పేరు సుభాష్ని, మా ఊరు గుంటూరు. నేను వచ్చేసి లాస్ట్ 2024 నవంబర్లో జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి నేను తక్కువే ధ్యానం మనం క్లాస్లో ఉన్నప్పుడు మాత్రమే చేసుకోగలుగుతున్నా, విడిగా చేయలేకపోతున్నా. అది కూడా బెనిఫిట్స్ బాగా కనిపిస్తున్నాయి మేడం. నాకు చాలా వరకు ఎవరన్నా ఏదన్నా అంటే ఫీల్ అయ్యేదాన్ని మేడం. అది వరకు నన్ను అన్నారు అనేసి. ఇప్పుడు ఆ ఫీలింగ్ అనేది పోయింది మేడం. ఎవరేమనుకుంటే నాకేమైంది, నన్ను కాదు కదా అనే భావనలోకి వచ్చేసింది మేడం ధ్యానం నుంచి. చాలా రియలైజ్ అయ్యాను మేడం. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా కొంచెం ఎక్కువ చేస్తే బెనిఫిట్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి అనుకుంటాను మేడం. నాకు కుదరక నేను అంతవరకు కంటిన్యూ అవుతున్నా, వీలైనంత వరకు కంటిన్యూ అవుదామని. మాది వాస్తవంగా అయితే హోటల్ మేడం. నాకు అస్సలు కుదరదు పని. వీలైనప్పుడు మాత్రం కంపల్సరీ జాయిన్ అవుతున్నాను మేడం. మిస్ అవ్వకుండా జాయిన్ అవుతున్నాను. నేను చాలా మాస్టర్స్ క్లాసెస్ విన్నాను. విన్న తర్వాత నాకు బాగా అర్థమైంది అయితే ఇది మేడం. ఎవరేమనుకున్నా ఏం పర్వాలేదు అన్న వాళ్ళందరినీ సార్ ఒకసారి చెప్పారు మేడం, నీ లైఫ్లోకి నువ్వే తెచ్చుకున్నావు. అప్పుడు అది బాగా పట్టింది మేడం బ్రెయిన్కి. అవును, నా లైఫ్లోకి నేనే తెచ్చుకున్నాను. ఎందుకు తెచ్చుకున్నావు మమ్మీ అంటారు మా పిల్లలు. ఎందుకు తెచ్చుకున్నావు అమ్మా అంటే, ఎగ్జామ్కి వెళ్ళట్లేదారా నువ్వు? నేను ఎగ్జామ్ రాస్తాను అని నువ్వు ఇష్టమైన సబ్జెక్ట్ తీసుకొని ఎలా వెళ్ళావో నేను కూడా అలాగే వచ్చాను. వీళ్ళందరినీ తీసుకొని నేను వీళ్ళతో నెగ్గుతాను, వీళ్ళతో వాళ్ళు ఎవరేమనుకున్నా నేనేం పట్టించుకోను అనే మూమెంట్లోకి వచ్చేసింది మేడం నా బ్రెయిన్. ధ్యానం అయితే నాకు చాలా నచ్చింది మేడం. నేను కొన్ని క్లాసెస్ అటెండ్ అవ్వనందుకు ఫీల్ అవుతుంటా, కానీ మనకు కుదిరిన వరకు అనేసి మటుకు చాలా హ్యాపీ మేడం. నాకు కూడా క్లాసెస్ చెప్పాలని ఉంటది మేడం. కాకపోతే తీసుకున్నాక నేనేం చెప్పలేకపోతానేమో అనే భయం కొంచెం ఉంది మేడం.
దాని ధ్యానం నుంచి చేస్తే కొంచెం ఫస్ట్ పోవాల్సింది భయమే కదా. మనకు అదే పోవాల్సింది మేడం ఫస్ట్ ఆ భయమే ఫీలింగ్ కదా. అనేది ఇక చాలా వరకు పోయింది. ఇంకా ఈ భయం కూడా పోయిందంటే కొంచెం ఆ, మన క్రాంతి సార్ చెప్పినప్పుడు మాత్రం నాకు ఇంకా వెంటనే క్లాస్ చెప్పేసేయాలి నేను అనుకున్నాను మేడం. అప్పుడు వచ్చేసాను కూడా మేడం, ముందుకి నేను చెప్తాను మేడం అని. తర్వాత మళ్ళీ ఏమేమి తీసుకోవాలో నాకు అర్థం కావట్లేదు మేడం, ఎలా స్టార్ట్ చేయాలి, ఏం తీసుకోవాలి అనేది అర్థం కాక ఇంకా ఈ పని ఒత్తిడి నుంచి కొంచెం కొంచెం అట్లా వినటము, ఎప్పుడో ఒకసారి మాట్లాడటం అవుతుంది మేడం. ఓకే తొందరలో నాకు కూడా ఆ భగవంతుడు క్లాసెస్ చెప్పే అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే మేడం, ఖచ్చితంగా ఖచ్చితంగా అలాంటి అవకాశం మీకు వస్తుంది. మీరు తీసుకుంటారు కూడా, చక్కగా క్లాస్ చెప్తారు. ఫస్ట్ మనకు పోవాల్సింది భయమే. మీరు మెడిటేషన్లో కూర్చునేటప్పటికి అలా మాస్టర్స్ కానీ అందరికీ ఒకసారి మీ యొక్క సంకల్పం ఏదైతే ఉందో అది ఒకసారి అనుకుంటా ఉండండి. నేను కూడా నా యొక్క జ్ఞానాన్ని పంచాలి, అవకాశం ఇవ్వండి అనేసి నాలోకి మీరు వచ్చి మీ ద్వారా నేను చెప్పాలి అలా అనుకుంటూ మనం కూర్చున్నాము అంటే వాళ్ళే వచ్చి చెప్తారు, అంతే. మనదేం ఉండదు. ఎంతోమంది మాస్టర్స్ కూడా అదే చెప్తూ ఉంటారు కదా. వాళ్ళని ఎప్పుడైతే ఇన్వైట్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మనకు ఆ ధైర్యము వచ్చేస్తుంది. మనల్ని ఇన్స్ట్రుమెంట్స్గా తీసుకొని వాళ్ళు చెప్తారు. కాబట్టి మనం అంటే ఒక అడుగు ముందుకు వేస్తే ఒక అడుగు మనం వేసాము అంటే వాళ్ళు ఈజీగా మనకు చేయిస్తారు అనమాట. కాబట్టి మనం ఫస్ట్ ముందుకు ప్రిపేర్ అయ్యి ముందుకు వచ్చేసినాము అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీకు అవకాశం అదే కూడా. మేడం, బుక్స్ చదివే టైం ఉండదు మేడం. అక్కడికి ట్రై చేశాం మేడం, ఓ రోజుకి ఒక్క పేపర్ అయినా చదువుదాము అని. 1 వీక్ చదివే లోపు ఏదో ఒక ఆటంకం వచ్చేస్తుంది మేడం, మళ్ళీ ఆగిపోతుంది. అలా అయిపోతుంది మేడం, మొండికేసి లేదు, చేయటం. సీనియర్ మళ్ళీ మాస్టర్స్ 1 వీక్ చెప్పిండే వీడియోసే ఎన్నో ఉన్నాయి. మన మాస్టర్స్ యూట్యూబ్లో చూసామంటే పిఎంసిలో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కానీ లేదు వాళ్ళు చెప్పిన క్లాసు సబ్జెక్ట్స్ కూడా ఎన్నో నంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. నేను కూడా చెప్పాలంటే ఒకసారి క్లాస్ తీసుకునేది కూడా శ్రీనివాస్ మాస్టర్ గారు ముందు ఎప్పుడో చెప్పిన క్లాసే నేను తీసుకొనిన్నాను అనమాట. అది చెప్పినాను. అలా ఎంతో మంది మాస్టర్స్ చెప్పినవి ఎంతో సబ్జెక్ట్ ఉంది మనకు. ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకు అవన్నీ తెలియాలని ఏం లేదు. ఇంకొకటి తెలిసినా కానీ మళ్ళీ చెప్పడం తప్పులేదు, ఎందుకంటే మనం తెలుసుకొని చెప్తాం అక్కడ, అంతే కదా. కాబట్టి అదే ఎంతో మేడం. మంది మాస్టర్స్ చెప్పిన కానీ జ్ఞానం మనం అయితే క్లాస్ అద్భుతంగా చెప్పినప్పుడు ఉంది. మేడం అది బ్రెయిన్ లో నిలబడిపోతుంది మేడం. అంతే కదా, అంటే నేర్చుకుంటాం కదా. అదే అదే అంటే మేడం, పదే ఒకరికి పదే చెప్పడం కాదు, చదువుకుంటాము, ఫస్ట్ ఒకరికి చెప్పాలంటే ముందు మనం నేర్చుకుంటాం కదా. నేర్చుకోవాలి మేడం. అవును మేడం, మనం నేర్చుకుంటాం కాబట్టి అది ఉండిపోతుంది ఇంకా, అంతే. ఉండిపోతుంది మేడం. అది మాత్రం ఉమ్, అలాగే అనుకుంటాను మేడం, చాలా చెప్తే ఉమ్. బాగుంటది, మనకి ముందు బ్రెయిన్ లో ఆగి నిలబడిపోతుంది అట్లా పనిచే కొద్ది నిలబడిపోతుంది, అని. అంతే. మనం నేర్చుకొని వాళ్ళకి చెప్పగలుగుతాం కాబట్టి అది అట్లే ఉండిపోతుంది. ఎంతో సబ్జెక్ట్ ఉంది. ఉండిపోతుంది. ఇప్పుడు పిరమిడ్స్ గురించే ఉంది, అది మనం చెప్తూ ఉంటాము, కానీ అది ఎప్పటికీ చెప్పాల్సిన సబ్జెక్టే కదా. అట్లా అవును పిరమిడ్స్ గురించి, మెడిటేషన్ గురించి ఉంది, ధ్యాన అనుభవాలు పత్రిజీ గారు చెప్పిన క్లాసులు ఉన్నాయి. 5 ఫింగర్స్ కాన్సెప్ట్ ఉంది, 7 చక్రాస్ కాన్సెప్ట్ ఉంది, 7 బాడీస్ కాన్సెప్ట్ ఉంది. ఎన్నో ఉంటాయి అన్నమాట. అన్ని అందరికీ తెలియాలని, ఒకవేళ తెలిసినా నేను నేర్చుకొని చెప్తున్నాను, అంతే. అదే మేడం. అంతే కదా. మనకు తెలిసిండేది మనం నేర్చుకుని చెప్తున్నాం. ఏ నేర్చుకుంటే ఏ చెప్పండి, బి నేర్చుకుంటే బి చెప్పండి అన్నారు కదా. కాబట్టి అదే మనం నేర్చుకొని చెప్తాం, అంతే. ఎందుకంటే ఇంకా అక్కడే ఉండకుండా మనం కూడా ముందుకెళ్దాం. అదే మేడం అనుకుంటాను మేడం, 1 ఇయర్ అయిపోయింది, వెనక వచ్చిన వాళ్ళంతా చెప్పేస్తున్నారు, నేను చెప్పలేకపోతున్నాను అని. కానీ ముందుకు రావాలంటే ఆ పుస్తకాలు అవన్నీ చదివి రాసుకొని అంత టైం లేక బ్యాక్ అయిపోతున్నాను మేడం. అది చూడాలి మేడం, ట్రై చేయాలి. అంతే, ఏం లేదు. వీడియోస్ ఉంటాయి కదా, ఎన్నో వీడియోస్ ఉంటాయి, అవి చూడండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, ఓకే, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. లక్ష్మీదేవి గారు, అమ్మ లక్ష్మీదేవి వీడియో ఆన్ చేసుకోండి, అన్మ్యూట్ చేసుకోండి. పార్వతి గారు అన్మ్యూట్ లో ఉన్నారు, మ్యూట్ అయ్యారండి. పార్వతి గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం.
అరవింద గారు, శోభారాణి గారు, అరవింద గారు, ఎవరైనా సరే అన్మ్యూట్ చేసుకోండి. సంగీత గారు, వీడియో ఆన్ చేశారు అమ్మా, మాట్లాడతారా? సంగీత గారు, పార్వతి మేడం గారు, భానుప్రకాష్ రెడ్డి గారు, అన్మ్యూట్ చేసుకోండి, వీడియో ఆన్ చేసుకోండి. ఉన్నారా, పడుకునేసినారా? పాముల నరసింహ గారు, అన్మ్యూట్ చేసుకోండి, అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి. మణిబాబు గారు, సత్యనారాయణ గారు, ఎన్వివి సత్యనారాయణ, 1+ అని రాసిందండి ఇక్కడ. నరసింహ గారు సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్మిట్ అయింది. కాదు, ఇక్కడ ఇంకొకరు ఉన్నారు, పాముల నరసింహ అనేసి. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. అన్మ్యూట్ కాలేదు సార్. మైక్ బటన్ ఉంటుంది కదా రెడ్ కలర్ లో, దాని మీద ప్రెస్ చేయండి. కెమెరా పక్కనే ఉంటుంది. మైక్ బటన్ రెడ్ కలర్ లో ఉంటుంది. మణిబాబు గారు, భానుప్రకాష్ రెడ్డి గారు, లక్ష్మీదేవి గారు, ఎంతో మంది ఉన్నారు క్లాస్ లో. ఎస్, వెంకటేష్ గారు సార్, అన్మ్యూట్ చేసుకోండి సార్. మేడం, సార్. ఒకటి వికాస మంత్రాలని ఒకటి చెప్తా మేడం, చిన్న లైన్స్. ఎస్ సార్, చెప్పండి. అహం కారం కారం అనేది జీవితము తేనీరు తయారు చేయడం మేడం లాంటిది. తేనీరు తయారు చేయడం లాంటిది. పొగరును మరిగించాలి, చింతల్ని ఆవిరి చేయాలి, బాధల్ని పల్చన చేయాలి, తప్పుల్ని వడపోయాలి. అప్పుడే ఆనందపు రుచిని పొందగలం. అహంకారము = 1 జ్ఞానం. మన గురించి మనకు ఎంత ఎక్కువగా తెలిస్తే అంత తక్కువ అహంకారం. ఎంత ఎక్కువ తెలిస్తే అంత ఎక్కువ అహంకారం. పెద్ద గాలికి నిలువెత్తిన వృక్షాలు నేల కూలిపోతాయి, కానీ వెదురు చెట్లు మాత్రం గాలితో పాటు వంగి బతికిపోతాయి. కాబట్టి వంగడం, తల వంచడం కూడా నేర్చుకోవాలి, లేకపోతే విరగాల్సి వస్తుంది. ఎన్నడూ లేని వాటిని ఉన్నట్లుగా, ఉన్న వాటిని లేనట్లుగా అహంకారం ఊహించుకుంటుంది. కానీ జ్ఞానమేమో ఎప్పుడు ఉన్న వాటిని ఉన్నట్లుగా, లేని వాటిని లేనట్లుగానే చూస్తుంది. ఈ 2 కారాల్ని వదిలేస్తేనే
మనకు పరమానందపు రుచి తెలుస్తుంది. ఉమ్. అతి ఘాటైన ఆకారాలు ఏవంటే అహంకారము మరియు మమకారం మేడం. బాగుంది సార్. టీ యొక్క ఉద్దేశం ఏంటి అనేసి ఎంత అద్భుతంగా చెప్పారు. ఎవరు రాశారు కానీ ఇది టీకిను మన యొక్క అహంకారానికి మన యొక్క పూర్తి ఫిల్టర్ ఎలా ఫిల్టర్ చేసుకోవాలి మనల్ని మనము అని ఆ టీ చేసే విధానానికి భలే కనెక్ట్ చేశారు. అవును అంతే మేడం. కదా, ఎంత పెద్దగా గాలివాన వచ్చినా కూడా కొన్ని పెద్ద చెట్లు ఎంతో పెద్దగా అనిపిస్తాయి కానీ పడిపోతూ ఉంటాయి. కానీ పడిపోతుంటాయి. ఎప్పుడైతే ఇవి ఏం చేస్తాయి, జస్ట్ వంగిపోతూ ఉంటాయి. వంగితే ఏదో పెద్ద పొంగిపోతూ అది నష్టమైనట్టు సపోర్ట్ అయిపోతుంది. అది అంటే అయిపోతుంది. ఏంటంటే మనం సరెండర్ అయిపోవడమే. అంటే దేనికి సరెండర్ పరిస్థితులకు అయిపోతుంది. అన్నిటికీ ఉమ్. సరెండర్ అయిపోయినాము అంటే మనలో ఉండే అహంకారం అంతా నేలకు వచ్చేస్తుంది. అదే తల వంచడం కూడా నేర్చుకోవాలంటే మనం అప్పుడు సరెండర్ అయిపోయి ఇదేనట్లే అంతే, మేడం. సరెండర్ అయిపోవడం. ఎట్లాంటి పరిస్థితి అయినా కానీ సరెండర్ అయిపోయినామంటే అది ఏదైనా కానీ ఇంకా అక్కడ ఏం ఉండదు, శూన్యం అయిపోతుంది అంతే. అవును మేడం. బాగుంది సార్, బాగా రాశారు. థ్యాంక్ యూ అట్లే వెరీ మేడం, మచ్. జస్ట్ ఇంకొకటి మేడం, Hmm. మహావతార్ బాబాజీదే చిన్న వాక్యం చదువుతా మేడం. పాడతాను, అది చిన్న ఒక 4 లైన్స్ ఉంటాయి మేడం. Hmm. ఏకమేవ ద్వితీయం ఏకమేవ ద్వితీయం ఏకో తేనః సర్వభూతాంతరాత్మా ఏకభాషభూతకారుణ్యరూపం ఏకం లక్ష్యం సామరహస్యం సమేశ ఏకం సర్వం చిత్తమందబోనం. ఇదే మేడం. సార్ దీని యొక్క అర్థం తెలుసునా? మీకేమన్నా ఐడియా నాకు ఉందా? అంటే అక్కడ ఏదైనా ఉందా దీనికి? లేదు మేడం, అది బాబాజీ మహావతార్ బాబాజీ మంత్రం అని ప్లే అయింది మేడం. అది అక్కడ దాని ఓకే, అర్థాభావాలు ఏం తెలియలేదు మేడం, దాన్ని తెలియలేదు. తెలియలేదు. ఓకే సార్, అది అక్కడ ఇంగ్లీష్ లో వచ్చింటే నేను తెలుసుకుందాం. రాసుకున్నా మేడం, తెలుగులో రాసుకున్నా. ఓకే, తెలుసుకుందాం. బాగుంది. శ్లోకం లాగా ఉంది ఇది. అవునవును మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే, లక్ష్మీదేవి గారు, అమ్మ అన్మ్యూట్ చేసుకోండి. వీడియో ఆన్ చేసుకున్నారు చక్కగా. అన్మ్యూట్ చేసుకోండి అమ్మ, మైక్ బటన్ ఆన్ చేయండి, మాట్లాడతారు. లక్ష్మీదేవి గారు, మీదే అమ్మ, మీదే కదా లక్ష్మీదేవి. నలుపు రంగు చీర, ఎరుపు రంగు బార్డరు. మైక్ బటన్ ఆన్ చేయండి. చెప్తున్నారు లలిత మేడం మీరు. అంటే ఎవరన్నా వేరే ఉన్నారేమో అని అనుకుంటారు కదా, అందుకని. ఎర్రగా ఉంటుంది చూడండి మైక్ బటన్, దాని మీద నొక్కండి. అన్మ్యూట్ అవ్వలేదు. ఎస్, కృష్ణకుమారి గారు మాట్లాడండి అమ్మ. ఏం లేదు మేడం, మా మనవడితోనే సరిపోతుంది. చెప్పాను కదా ప్రాబ్లం, ఇక్కడ ఉన్నాడు ఇంకా 6 అదే, months అది అయిపోయింది. కూడా మీ యొక్క ఎక్స్పీరియన్స్ లో భాగమే. వాళ్ళ సేవ చేసుకోవాలని కూడా వచ్చారేమో, మీతో చేయించుకోవాలని వాళ్ళు వచ్చారు, తెలియదు అవును కదా. అవును మేడం. ఏ పెద్ద మాస్టర్స్ వచ్చి పరీక్ష పెడతాన్నారో మరి. అవును ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా కూడా మనకంటే సీనియర్ మాస్టర్స్ కదా. వాళ్ళు ఏమేమి అనుభవాలు తీసుకొని వచ్చారో, మనకేం అనుభవాలు ఇస్తున్నారు. అవును మేడం. ఉమ్. ఇందాక తను చెప్పారు కదా మహావతార్ బాబా గారిది, నేను అనుకున్నాను అందరం ఒకటే ఏకమని చెప్పినట్టు నాకు అనిపించింది. అవునా? దాని మీనింగ్ అదే అనుకున్నాను నేను. ఓకే, ఆ శ్లోకం అర్థం. మీకు అలా అనిపించింది.
బాగుంది. అసలు ఒక మీనింగ్ కూడా సాంతం తెలిసింటే బాగుండేది. చూద్దాం నెక్స్ట్ అది కూడా వస్తుందేమో. అవును. ఇంకా 5-6 నెలలు, ఇంకా 2 నెలలు 3 నెలలు ఉంటే వెళ్ళిపోతారు. మేము వీసా వస్తే లండన్ లో ఉంటారు వాళ్ళు. ఓకే. వెళ్ళిపోతారు. ఈ ట్రీట్మెంట్ కోసం, ఈ పిల్లల కోసం వచ్చారు ఇక్కడికి. ఇప్పుడు వరకు పిల్లలు లేరు. అది దురదృష్టం ఏంటో సరోగసికి వెళ్తే ఆ బాబు అట్ట వచ్చాడు. ఏదో ఉంది జరిగింది, అందుకే అట్లా ఉంది అనిపించింది నాకైతే. అంతే లేకపోతే వాళ్ళ ఇట్లా కాదు. డిజైన్ తీసుకొని వచ్చారు. అవును. ఆ ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వడం కోసం రావచ్చు, చెప్పలేం కదా. అవును మేడం. ఇప్పుడు దాకా లేకుండా మనం అటు తిరిగినాక మరి ఇట్లా ఈ డిజైన్ రావడం ఏంటి అని. అంతే కదా. అదే క్వశ్చన్ వేసుకొని కూర్చోండి, ఆన్సర్ వస్తుంది, అంతే కదా. అదే. ఏంటి దీనికి ఏ మూలం ఏంటి అనేసి అదే. అలా పడుకునేటప్పుడు క్వశ్చన్ వేయండి. క్వశ్చన్ వేస్తే మధ్యలో ఎప్పుడో ఒకసారి ఆన్సర్ వస్తుంది. ఎందుకు ఇలాంటి డిజైన్ లో వచ్చినారు అనే ఆన్సర్ వస్తుంది. చేయండి. కారణం తెలిస్తే దానికి తగిన ప్రాయశ్చిత్తం ఏదైనా ఉంటుంది, సరిపోతుంది. మనం చేసుకునేది ఏదైనా ఉంటే చేసుకోవచ్చు అనమాట. నిన్న తెనాలి సార్ గారు పెట్టారు కదా వీడియో, నేను చాలా మంది షేర్ చేసేసాను. వెరీ గుడ్, వెరీ గుడ్. ఖచ్చితంగా గ్రూప్ వెళ్ళిపోయింది. మనం చేయాల్సిందంతా అదే కదా. ప్రతిరోజు వచ్చేవి ఏవైనా సరే అన్ని కూడా చక్కగా షేర్ చేస్తూ ఉండాలి. మహాతర్ ఫౌండేషన్ లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి. ఖచ్చితంగా కామెంట్ సెషన్ రాస్తే ఇంకా ఎక్కువ మందికి షేర్ అవుతుందంట ఆటోమేటిక్ గా యూట్యూబ్ లో వీడియో. ఓకే మేడం. కామెంట్ మనం పెడితే మనకు తెలిసిన వాళ్ళందరికీ వెళ్ళిపోతుంది అంటారా? వెళ్ళిపోతుంది. కాబట్టి మనము యూట్యూబ్ లో వీడియో చూస్తున్నప్పుడు కింద ఖచ్చితంగా కామెంట్ చాలా బాగా చెప్పారనో, నమస్కారాలను, అట్లా ఏదో ఒక కామెంట్ ఉంటుంది కదా. మనం మంచిగా ఆ కామెంట్ రాసామంటే ఎక్కువ మందికి వీడియో వెళ్తుందంట. ఓకే. అట్లే మనకు మహావతార్ ఫౌండేషన్ లో ఎన్నో ఆయుర్వేదిక్ హీలింగ్స్ కానీ, యోగ చికిత్సలు కానీ, మర్మ చికిత్సలు కానీ, మూత్ర చికిత్స కానీ, ఇంకా చెప్పాలంటే ఇప్పుడు వర్మ చికిత్స అని సార్ ఎన్నో పెడుతున్నారు, క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. అట్లే మనకు పిరమిడ్స్ ఉంటాయి, అక్కడే బుక్ స్టాల్ ఉంటుంది. మనకి ఏమైనా పుస్తకాలు కావాల్స్తే తెప్పించుకోవడం కానీ, ఇట్లా ప్రతి ఒక్కదానికి కూడా మహావతార్ ఫౌండేషన్ లో క్రిస్టల్స్ కానీ, హీలింగ్ అలా ఎన్నో రకాల వైద్యాలు కూడా చేయడం జరుగుతోంది. పిరమిడ్స్, అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతోంది, చేయడం జరుగుతోంది. మీకు ఎవరైనా సరే మహావతార్ ఫౌండేషన్ కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మన మహావతార్ ఫౌండేషన్ నంబర్ చెప్తాను, 9686618024. ఈ నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎప్పుడైనా సరే మహావతార్ ఫౌండేషన్ గురించి తెలుసుకోవాలనుకున్నా, ఎవరైనా యూట్యూబ్లో చూస్తున్న వాళ్ళైనా సరే ఈ నెంబర్కు కాల్ చేసి బుక్స్ తెప్పించుకోవచ్చు. క్రిస్టల్స్ కానీ, పిరమిడ్స్ కానీ, ఏదైనా సరే మీకు చికిత్సలకు సంబంధించి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అక్కడ మీకు సరైన ప్రతి ఒక్కరికి ఎవరైనా సరే పరిష్కారం అయితే ఉంటుందండి. ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. అబ్బాయి ఎంత సేవ చేస్తారో రంగనాథ్ మాస్టర్ గారు. ఖచ్చితంగా. ఆ జన్మ ఎంత చేసుకుంటే తప్ప రాదు మేము. అవును, చెయ్యాలని సంకల్పం. ఎప్పుడు ఇందులోనే నెంబర్ చెప్పారా మేడం? 96. మన లింక్ మీద అయితే మనకు నంబర్ ఉంటుంది మేడం. మామూలుగా మనం పంపిస్తే లింక్ ఉంటుంది కదా, ఆ లింక్ లో కూడా మనకు 86618024. థ్యాంక్ యూ మేడం. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కాంటాక్ట్. సార్ పేరు మేడం? రంగనాథ్ సార్ గారే కదా. రంగనాథ్ సార్. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. మన మహావతార్ ఫౌండేషన్ అని అడుగుతా అంటారు. మీకు ఏం డౌట్స్ ఉన్నా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, లేదా ఏమైనా బుక్స్ కావాలన్నా, లేదు పిరమిడ్స్ కావాలన్నా, క్రిస్టల్స్, ఏ దానికైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. ఇంకా మణిబాబు గారు
మణిబాబు గారు, శోభారాణి గారు, అరవింద గారు ఇంకా ఉన్నారు. అన్మ్యూట్ చేసుకోండి. అందరూ కూడా వెంకటేష్ గారు, వెంకట ప్రసాద్ గారు, శోభారాణి గారు. ఏమమ్మా లక్ష్మీదేవి గారు అన్మ్యూట్ అవ్వలేదా? అవ్వలేదు పాపకి. అదే చేశారు. ఎస్ అయ్యారు మాట్లాడండి అమ్మా. మేడం నమస్తే మేడం. నమస్తే. నాకు అది తెలియలా, ఇప్పుడు మళ్ళీ మా బాబు దగ్గర పోయి చూపించుకొని వచ్చిన మేడం. మేము నిన్న ఓకే. కడప ఇది గ్రూప్ లో యాడ్ అయినాం మేడం. వచ్చినాక మా చెల్లెలు అక్కడ యాడ్ చేయించుకుంది. మరి ఇంటికి వచ్చినాక ఆ లింక్ నాకు పంపించింది మేడం. ఇది పూర్తిగా నాకు క్రియేట్ గా దీన్ని ఇది చేసేది కూడా తెలియదు. ఇక్కడ మనవరాలతోనూ అబ్బాయితోనూ యాక్చువల్ గా నేను ఇప్పుడు బెంగళూరులో ఉన్నాను. నేను రోజు జాయిన్ అవుతున్నాను. అదే ఇప్పుడే మా అబ్బాయి మీరు చెప్పినాక పోయి మా అబ్బాయి దగ్గర పోయి ఎట్లా బాబు అంటే చెప్పినాడు మేడం. నేను మామూలుగా ధ్యానంలోకి వచ్చి మేడం ఒక 8 hours అవుతుంది మేడం. ఏమో నాకైతే కనుక ధ్యానము బాగుంది, అంతా బాగుంది. ఒక ప్రాబ్లం ఉంది, అది మాత్రం తగ్గలేదు మేడం. ధ్యానము చేస్తున్నాను మామూలుగా ఒక 1 hour. అదే ఇందాక మనం అన్ని మోసుకొని తెచ్చుకుంటామని ఓ మేడం చెప్పా కదా, అవన్నీ నేను ఎక్కువే తెచ్చుకున్నాను మేడం. సమస్య ఎక్కువ ఉంది అంటే సాధన కూడా పెంచుకోవాలి కదమ్మా. మనకు ఆకలి ఎక్కువ ఉంది అంటే ఒక ముద్ద ఆహారం తీసుకుంటే సరిపోదు కదా. అట్లనే సమస్య ఎక్కువ ఉన్నప్పుడు దానికి తగిన సాధన కూడా చేస్తే ఖచ్చితంగా పరిష్కారం అయితే వస్తుంది. ఇందులో పరిష్కారం రాంది అంటే ఏది ఉండదంట. ఇప్పుడు నాకు ధ్యానంలోకి వచ్చినప్పటికీ అప్పుడప్పుడే ఒక కాలు కొంచెం జోం పట్టినట్లు ఉంటుంది. అది ఎంత నేనేం చేస్తున్నాను, ఎంత ప్రయత్నం చేసినా అది మాత్రం తగ్గడం లేదు. పెద్ద ఇబ్బంది ఏం లేదు, కాకపోతే కొంచెం రొంతన వచ్చినట్లు అట్లా ఒక కాలు మాత్రమే. ధ్యానం అంటే నాకు నైట్ టైము ఉంటుంది. ఇప్పుడు నా ఏజ్ 62 ఏండ్లు. శరీరం సహకరించదు కూర్చుందామంటే. పడుకొని మాత్రం అట్లా ఎప్పుడో నిద్రలోకి వెళ్ళిపోతాను. ఒక 1/2 hour 1 hour అట్లుంటాను. పగలు పూట అంటే అది ఏదో కూర్చుందామని బాగా సీరియస్ గా కూర్చుంటే అప్పుడు డిస్టర్బెన్స్ చేస్తారు ఇంట్లో. మనము ఒకరంగా ఇంట్లో తల వేసుకొని చెప్పి కూర్చునేకి అవ్వదు. ఏంటంటే చేసే పని వ్యవసాయం మేడం. ఇంట్లో 4 ఉంటాము. ఏదో ఒకటి అంటే మా తోడుకోడలు, మా బావగారు, మా ఆయన, నేను 4 ఉంటాం. మా తోడుకోడలకి ఇవన్నీ ఏం చెప్పినా ఆమెకు అర్థం అవ్వదు. ఒక ఇంట్లో ఎంతైనా 4 మనుషులు ఉంటే అది కుదరదు కదా మేడం. అంటే అప్పుడు ఏం చేయాలంటే మనకి ఎప్పుడు కుదురుతుంది అంటే, ఒకటి మనం నిద్ర లేచినప్పుడు, ఒకటి పడుకున్నప్పుడు. ఇక్కడ మాత్రమే మనం ఉంటాం, మిగతా మనం ఉంటాం. 3 గంటల తర్వాత 3 గంటల 4 గంటల లోపు ఖచ్చితంగా మెలకు వస్తుంది మేడం. నేను 1 గంట పడుకున్నా కూడా ఆ టైంకి మెలకు వస్తుంది. అది మన టైం. 1 hour కంటే ఎక్కువ కూర్చోలేను మేడం. అంత లోపల ఈ కాలు నొయడము, వెనకాల అప్పుడు మీరు కాలు చాచుకొని కూర్చోండి అమ్మా. కాలు ముడుచుకొని కూర్చోవాలని ఏం లేదు. మనకేం చెప్పారు, స్థిర సుఖ ఆసనము అన్నారు కదా. కాబట్టి నాకు ఇలా కూర్చుంటేనే అనేం లేదు మెడిటేషన్ లో. మనకు పత్రిజీ గారు ఎన్నో అవకాశాలు ఇచ్చారనమాట. మిగతా సంస్థల్లో మా దాంట్లోకి వస్తే ఈ బట్టలే వేసుకోవాలి, ఇట్లే ఉండాలి, ఈ జుట్టే పెట్టుకోవాలా, ఇట్లా ఈ నామాలే పెట్టుకోవాలా, ఇట్లా చెప్పినారు కొన్ని దాంట్లో. మనకి ఏం చెప్పలే, మీరు ఏదన్నా కట్టుకోండి అంతే చాలంటారు. అంతే కదా, అంతే. ఇంకా స్థిర సుఖ ఆసనము అన్నారు. స్థిర సుఖ ఆసనము అంటే నీకు ఎలా కూర్చుంటే అనుకూలమవుతుందో అట్లా కూర్చోమన్నారు. నేను 2 కాళ్ళు ఇలా కూర్చుకొని పద్మాసనం వేసుకొని కూర్చోవాలని ఏం చెప్పలే. కాళ్ళు కిందికైనా వేసుకో, లేదా కాళ్ళు చాచుకో,
ఉమ్, కాళ్ళు ఉమ్. చాచుకొని కూర్చో. అలాగే ఎందుకంటే మనం అలాగే కూర్చుంటే చేస్తాను. సహకరించదు అలాగే శరీరం. ఉమ్, కాళ్ళు చాచుకున్నా ఆ కాళ్ళని ఇలా వేసేసుకోవచ్చు, కాళ్ళు ఉమ్, లాక్ చేసుకోవచ్చు, అవును. ఒక కాళ్ళ మీద ఒకటి అంతే. అప్పుడు ఇప్పుడు కొంచెం సేపు 16 అట్లా కూర్చుంటాము, ఏమైనా 16 కాళ్ళు మీద కూర్చోవచ్చు ఉమ్, ఉమ్. అంతే. ఏ, అంత ఫ్లెక్సిబిలిటీ ఇచ్చినారు. అవును మేడం. ఉమ్, ఉమ్. ఇంకేం కావాలి మనకు? ఇంకా మనం కూర్చొని చేసుకునేదే కావాలంతే. అవును మేడం. పడుకునే ముందైనా కుదురుతుంది, ఆ, లేచే ముందైనా కుదురుతుంది, అంతే కదా. 2 టైంలో మీకు అనుకూలం అవుతుంది. ఆ 2 వీటికి పూటలు చేసుకోండి. ఇంకొకటి మీకు కుదిరితే అమ్మ నేను భోజనం చేసే ముందు దేవునికి దండం పెట్టుకుంటాను అనుకొని ఆ కొంచెం సేపు కూర్చొని ఉమ్, ఆ తర్వాత భోంచేయండి, అంతే కదా. దేవునికి దండం పెట్టుకొని కూర్చొని భోంచేస్తాను అంటే ఎవరు వద్దంటారు? లేదు కదా. లేదు. కాబట్టి అట్లా చేసుకోవచ్చు మనకు. ఇంకొకటి మీరు కాలు నొప్పి అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఒక చేతిలో వచ్చేసి ఎడమ చెయ్యి, ఇది కుడి చేతిలో ఇప్పుడు ఉంగరపు వేలు, బొటన వేలు చూడండి, కనిపిస్తోంది కదా. మీరు మధ్య ఉంగరపు వేలు పట్టాలి. మధ్య వేలు సారీ, మధ్య వేలు, బొటన వేలు, ఎడమ చేతిలో ఇలా ఉంగరపు వేలు, కుడి చెయ్యి వచ్చేసి ఈ చెయ్యి, మధ్య ఎడం వేలు. చెయ్యి ఓకే మేడం. అర్థమైంది కదా. మేడం. ఒకదానికేమో మధ్య వేలు, ఒకదానికేమో ఉంగరపు వేలు. రైట్ హ్యాండ్ ఏమో ఓకే. మధ్య వేలు, లెఫ్ట్ హ్యాండ్ వచ్చేసి ఉంగరం వేలు. ఓకే మేడం. ఇలా పెట్టేసుకొని, ఇలా పెట్టుకొని ఈ తొడల మీద పెట్టుకొని కూర్చోవడమే. మీరు కూర్చున్నా, మాట్లాడుతున్నా, టీవీ చూసినా, ఏం చేసినా ఒక 15 నిమిషాలు అనుకోండి, ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఒక 15 నిమిషాలు. లేదు మీకు ఇంకా కొంచెం టైం దొరికింది, ఒక అర్ధగంట పెట్టుకున్నా నష్టం లేదు. ఓకే మేడం. ఇలా పెట్టేసుకోండి. ఇంకా ఒక 15 నిమిషాలు చూడండి, ఈ ఉంగరపు వేలు, చిటికెన వేలు, బొటన వేలు, ఇది ఉందా? ఇవి రెండు పైకి ఉండాలి. ఇలా ఇది ఒక మధ్య 15 నిమిషాలు పైకి ఉండాలి. ఒక 15 నిమిషాలు ఇది. ఇలా ఒక పైకంటే 15 నిమిషాలు, అలా ఒక కాలు 15 మీద నిమిషాలు. తొడ మీద పెట్టుకున్నప్పుడు పైకి ఉండవు, తొడ ఇలా ఉంటాయి, పడుకొని ఉంటాయి. అంటే మీకు చూపిస్తున్నారు కాబట్టి మేడం గారు ఇలా ఉంది, మీరు ఇలా చూపించేటప్పుడు ఇలా ఉంటుంది కదా, మనం పెట్టుకునేది ఇలా పెట్టుకోవాలి. ఆకాశాన్ని ముద్ర, ఆకాశాన్ని చూడాలి. అవును. ఓకేనా. ఇది తొడల మీద పెట్టుకోవాలి. అంటే ఒకసారి మధ్య వేలు, ఎడమ చేయికి ఉంగరం వేలు ఒకసారి, ఇట్లా 3 వేలు కలిపి ఒకసారినా మేడం? అవును. ఇప్పుడు ఇది ఒక 15 నిమిషాలు పెట్టుకోండి, అది ఒక మీకు వీలైతే 15 నిమిషాలు, అంతకంటే ఎక్కువ కుదిరితే అంతకంటే ఎక్కువసేపు. ఓకే మేడం. ఇది మటుకు 15 నిమిషాలు ఖచ్చితంగా పెట్టుకోండి. ఓకే, ఇది 15 నిమిషాలు. మిగిలిండేది మీరు 15 నిమిషాలైనా పొద్దున 15 నిమిషాలు, మధ్యాహ్నం 15 నిమిషాలు, ఒక సాయంత్రం 15 నిమిషాలు అట్లా కూడా పెట్టుకోవచ్చు. ఏది ఈ ముద్ర. ఓకే మేడం. ఏదైతే మీకు కాలు సమస్య ఉందో అంటున్నారో అది సాధ్యమైనంత వరకు తగ్గుముఖం పడుతుంది. అది కానీ మేడం, పాదము ఇట్లా రైట్ కాలే కానీ ఈ బొటికి నీళ్ళకు బాగుంది, ఇక్కడ ఈ మధ్యలో 4 వేలు అటు సైడ్ నుంచి ఇట్లా ఉందన్నమాట. అది నాకు రావడం ఎట్లా వచ్చిందంటే, ఇక్కడ నరం పట్టుకుంటే దానికి జెండు బాంబు రాసినాను మేడం. అది రాయడం తోటి అది జోమ్ వచ్చింది. ఇప్పుడు 9 ఏళ్ళు అవుతుంది నేను ధ్యానంలోకి రాకముందు, ఒక 2 నెలలు 3 నెలలు ముందు వచ్చింది మేడం. అప్పటి నుంచి ఇంతవరకు చూసినాను, సుమారుగా ఒక 10-15 వేలు ఖర్చు పెట్టుకున్నాను, ఏమీ లేదు. ఏం చేయొద్దండి, ఏం అవసరంలా, ముద్ర పెట్టుకోండి. ఆ కాలునే దానికే చెప్పుకోండి, నన్ను క్షమించు, నా నుంచి ఏదో నీకు ఇది ఇబ్బంది కలిగించిన, నన్ను క్షమించు, నువ్వు నాకు ఎంతో పుట్టినప్పటి నుంచి నేను నిన్ను వాడుకుంటున్నాను, నువ్వు నాకు చాలా, నువ్వు లేకపోతే లేదు, నువ్వు చాలా సహాయం చేస్తున్నావు, నీ వల్లనే నేను నడుస్తున్నాను, కాబట్టి నా వల్ల ఏదన్నా తప్పు జరిగింటే క్షమించండి. ఎందుకంటే డాక్టర్లను వాళ్ళని వీళ్ళను మొక్కోవడం కంటే మన కాళ్ళు మనమే మొక్కోవడం మేలు కదా. మన దానికి, మన శరీరానికి మనం చెప్పుకుందాం, మేడం గారు దానికే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరికి చెప్తే వింటారో వాళ్ళకే చెప్పాలి, డాక్టర్కి చెప్తే ఇదేం వింటుంది, పాపం వినదు. కాబట్టి దీనికే చెప్పుకుందాం.
దానికే చెప్పుకుందాం. నన్ను క్షమించు, నీకు థ్యాంక్ యూ. ఎందుకంటే నువ్వు చేయడం వల్ల నీకు నేను ఎంతో నా పనులన్నీ జరగాలి అంటే, ప్రపంచంలో మనం చేసుకునే పనులన్నీ జరగాలంటే ఇది లేచి నడుస్తుంటేనే కదా మనం జరుగుతున్నాము. మనం నడుస్తున్నాము, కూర్చుంటున్నాము, చేస్తున్నాము అంటే దీన్ని మనం ఎంత శ్రమ పెడుతున్నాం కదా. ఒకసారన్నా దీనికి థ్యాంక్స్ చెప్పినామా? దేనికి చెప్పాం మనం థ్యాంక్స్? నా తలకాయ, ఈ తలకాయకి చెప్పము, కాళ్ళకి చెప్పము, దేనికి చెప్పము. కానీ ఇది లేకపోతే ఏది లేదు. నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు దీనిలో ఎంత కష్టపడతా అంటాము. వాటికి కానీ నోరు ఉండింటే పాపం వాటి పరిస్థితి ఏందో తెలియదు. ఇంకా ప్రతి అవయవానికి అంత కష్టపెడతాం మన కోసం. కాబట్టి అంటే అవి పాపం కాబట్టి ఒక్కసారి కూడా దానికి కృతజ్ఞత చెప్పం మనము. ఒక్కసారి కూడా దానికి క్షమాపణ అడగము. అది మన నైజం లేండి, అంతే. మనకు తెలియదు అట్లా చెప్పాలని కూడా ఒక్కొక్కసారి. కాబట్టి నిద్ర లేస్తూనే అమ్మ ప్రతి శరీరంలోని ప్రతి అణువణువుకు మనం కృతజ్ఞతలు చెప్తాము, ప్రతి అణువణువుకు క్షమాపణలు చెప్తాము. ఇలా చేస్తూ రండి అమ్మ. మీరు దానికే చెప్పుకోండి. మీరు ఏదైతే సమస్య ఉందో అక్కడే చెప్పుకోండి. నన్ను క్షమించు, నీకు కృతజ్ఞతలు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఒక 21 సార్లు చెప్పండి అమ్మ. ఖచ్చితంగా దాంట్లో మార్పు వస్తుంది. ఎందుకంటే మన శరీరం వింటుంది. ఖచ్చితంగా మనం ఏం చెప్పినా కూడా అది వింటుంది, రెస్పాండ్ అవుతుంది. కాబట్టి డాక్టర్లకు చెప్పుకుంటే ఇది వినదు. దీనికే చెప్పుకుందాం. ఏ సమస్య ఎక్కడుందో దానికే చెప్పుకుందాం. అది వింటుంది. దానికే ప్రయత్నం చేద్దాం. మేడం ఇందాక నంబర్ చెప్పినారే, ఫస్ట్ 96 86 61 80 24 మేడం. అంతే. ఓకే మేడం, థ్యాంక్స్ మేడం. దానికే చెప్పుకుందాం. దానికే చెప్తే అది వింటుంది, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతుంది. మేడం క్లాస్ లోకి వచ్చే వరకు ఎవరికి ఇట్లా కృతజ్ఞతలు చెప్పాలని గాని, ఇది చేయించుకుంటున్నాం ఈ చాకరీ అని గాని ఎవరికి ఏమీ లేదు. వచ్చేంత వరకు కాదు, వచ్చినాక కూడా తెలియదు. వచ్చినాక కూడా ఆ సందర్భం వస్తే తప్ప చెప్తాము. ఆల్మోస్ట్ ఒక 10% మేడం చెప్తున్నాము. ఇంకా ఏదో చెప్తానులే, ఇదే భవసాగరంలో మునగను తేలను, ఇదే జరిగిపోతుంది మేడం. మా చెల్లెళ్ళు మేడం, నాకు 2 చెల్లెళ్ళు ఉన్నారు. 2 చెల్లెళ్ళు, ఒక ఆమె రీసెంట్ గా వచ్చింది ఒక 4-5 నెలల నుంచి. వాళ్ళు చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నారు మేడం. ఒక ఆమె చిన్న ఆమె 2 ఏళ్ల నుంచి. అంటే అట్లేం లేదు. ఎందుకంటే వాళ్ళకు పరిచయం అవ్వడం లేటుగా పరిచయం అయినా కానీ ముందే పరిచయం అయి ఉంటుంది అనమాట. ముందు జన్మల్లోనే వాళ్ళు కొంచెం సాధనలో ఎక్కువ ఉండింటారు. అయితే ఎప్పుడైతే పరిచయం అయ్యిందో అప్పుడు వాళ్ళు ముందు 10వ తరగతి వరకు చదువుకున్నారు. ఇప్పుడు 10 తర్వాత మొదలు పెడతారు. అది అప్పుడు గుర్తుండిండదు. ఎప్పుడైతే వాళ్ళకు గుర్తు వస్తుందో అప్పుడు 11 నుంచి మొదలవుతుంది. మనం ఏ తరగతిలో ఆపేసినామో మనకు తెలియదు. మనం 1వ తరగతిలో ఆపేసినామో, 2వ తరగతిలో ఆపేసినామో, మనకి ఇప్పుడు పరిచయం అయింది 3వ తరగతిలో ఉన్నాం. ఏదైతే ఏమైంది, ఉన్నాం కదా, ముందు అస్సలకే లేదు కదా, ముందు ఏమీ లేకుండా ఉన్నాము, ఇప్పుడు వచ్చినాం కదా, ఉన్నాం కదా. అట్లా మనకి ఇప్పుడు ఎక్కడి నుంచి ఉన్నామో దాని నుంచి మొదలు పెట్టుకుంటూ పోదాము, అంతే. అయితే కృతజ్ఞతలు అనేది చెప్పుకుంటా పోయినాము అంటే అదే పెద్ద మనం నేర్చుకున్నట్టు. ఎందుకంటే దేనికి చెప్పం, ప్రతిదానికి. ఇప్పుడు మనం ఏ పని చేసినా, ఇప్పుడు ఈ ల్యాప్టాప్ ఉంది, దీన్ని నాకు ఒక మేడం గారు కూడా చెప్పారు అన్నమాట, కృతజ్ఞతలు చెప్పాలి. అయిపోతూనే మర్చిపెట్టినప్పుడు థ్యాంక్ యూ అని దీనికి చెప్పుకుంటా. ఇది లేకపోతే పని జరగదు, ఇంటర్నెట్ లేకపోతే పని జరగదు, ఇది లేకపోతే అస్సలు పని జరగదు. అన్ని దీని మీదే కదా. కూర్చున్నాము, దీనికి కృతజ్ఞతలు, థ్యాంక్ యూ. లైట్ ఉంది, దానికి ఆఫ్ చేసేటప్పుడు దానికి థ్యాంక్ యూ. ఇట్లా ప్రతిదానికి కూడా చెప్పుకుంటూ పోతే, వంట చేస్తున్నా స్టవ్కు థ్యాంక్స్ చెప్తామా, అది లేకపోతే ఎంత పనే జరగదు కదా. దానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. వంట చేసినప్పుడు, తిన్నప్పుడు, ఇచ్చిన భగవంతునికి, ప్రతిదానికి, భూమాతకు లేస్తూనే 2 చేతులు పెట్టి దండం పెట్టుకొని భూమాత కృతజ్ఞతలు, శ్వాసకు గాలి, పంచభూతాలు, అగ్ని, ఇట్లా ప్రతిదానికి కూడా నిద్ర లేస్తూనే పంచభూతాల కృతజ్ఞతలు, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అని మనం చెప్తూ ఉంటాం కదా. అట్లా ప్రతిదానికి మనం కృతజ్ఞతలు చెప్పుకుంటూ పోతే ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఇంకొకటి, ఇందులో పోటీతత్వం ఏముండదు, ఎవరి స్థాయి వాళ్ళదే. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఎంతో మంది మాస్టర్స్ వస్తూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు, ఎదుగుతూ ఉంటారు, పోతూ ఉంటారు. మనము అక్కడే ఉన్నాము అంటే మనలో ఏదో ఇంకా సాధన చేసుకోవడం, పెంచుకోవడము,
ఉండాలి, మనం ప్రయత్నం చేయాలి. అట్లని ఈ వెనకల ముందు అనేది ఏం లేదు, ఎవరి సాధన వాళ్ళదే, ఎవరి డిజైన్ వాళ్ళదే. ఎవరేం డిజైన్ చేసుకొని వచ్చినారో మనకు తెలియదు కదా, మన డిజైన్ మనది, మన డిజైన్ ప్రకారం మనం పోతా ఉన్నాము, నడిపిస్తా ఉన్నారు. అక్కడ ఆ మనకు ముందుకు ఎదగడానికి సహాయం చేయమని మనం అడగదాం. మనం ముందుకు ఎదగడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను, మీరు కూడా నాకు సహాయం చేయండి, నాకు అనుకూలం చేయండి అనేది కృతజ్ఞతలు చెప్పుకోవడం. ప్రతి దానికి కూడా కృతజ్ఞతలే అమ్మ. వింటున్నాము, ఈ టైం డౌట్ వచ్చి ఈ డౌట్ జ్ఞాపకం చాలా మంది ఎక్స్ప్రెస్ చేశారు మ్యామ్. మా సిస్టర్స్ నేను చెప్పా వాళ్ళకి, నాకంటే వాళ్ళు ముందు వెళ్ళిపోయారు, నేను ఇక్కడే ఉన్నాను అని. మేడం చెప్పినట్లుగా వాళ్ళు ముందు నుంచే పూర్వ జన్మ నుంచే క్లాసెస్ లో జాయిన్ అయ్యి వాళ్ళు నేర్చుకొని కొంత ఇక్కడికి వచ్చారు. మేడం అలాంటి కుటుంబంలో మనం పుట్టడమే మన గొప్ప అనుకోవాలి. మనం అది మనం కూడా ఇప్పుడు అలాంటి జన్మని అక్కడికి తీసుకున్నాము, ధ్యానుల జన్మలో తీసుకుని మనం ధ్యానంలోకి వచ్చాము అనుకొని మీరు స్టార్ట్ చేయండి. వాళ్ళ ముందు కాదు, వెనక అనవసరం. చిన్న చెల్లెలు వచ్చి 2 years నుంచి చేస్తాంది. రెండో చెల్లెలు వచ్చి ఒక 4 నెలలు అవుతా ఉంది. అక్క నువ్వు 9 సంవత్సరాల నుంచి చెప్పుతంటే నేను ఎంత మిస్ అయినానక్క అంటాంది రెండో అమ్మాయి అయితే వెనకన. అంతే ఇప్పుడు అంతే, అది ఏ వచ్చినప్పుడు అట్లా అనిపిస్తుంది అనమాట. దాంట్లోకి అంతే అంతే. వచ్చినప్పుడు అంతకు ముందు ఎంత చెప్పినా ఈ బుర్రలోకి పోదు. ఎప్పుడైతే పోదు దెబ్బ మేడం. పడుతుందో, ఏదో ఒక టైం వస్తుందో మేడం అప్పుడే. కాళహస్తిలో మన మునిబాబు సారు అది ఆశ్రమం మొదలు పెట్టినారు కదా, అక్కడికి తీసుకుపోయినాను పిల్లల్ని. నిన్న కడతాలకి తీసుకుపోయినాము. అక్కడ నువ్వు చెప్తుంటే 9 ఏళ్ళ నుంచి తెలియదు అక్క అంటే చాలా బాగుంటుంది అమ్మా, నన్ను బాగున్నాను, నాకు ఇంత ఒడిదుడుకులు ఉన్నవాడుక నేను స్థిరంగా ఉండాను, రాండి అమ్మా అని చెప్పినాను. రెండో ఆయమ్మ కూడా అంతే, ఆమెకి అమ్మవారు పుల్లి మీద వచ్చాన్నట్లు కనపడిందంట. నిన్న జీతవనానికి పోయినారు, పోయి వచ్చినారు నిన్ననే ఇంటికి. వాళ్ళిద్దరు నేను పోలే, ఇక్కడ నేను బెంగళూరులో ఉన్నాను అబ్బాయి దగ్గర. మంచి మా చిన్న చెల్లెలకు మేడం కడతాల్లో ఆయన ఆంజనేయ స్వామి బాగా క్లియర్ గా కనపడ్డాడంట. పర్లేదులేమో మీరంతా అక్కడ చాలా మందికి మంచి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటాయి ఆ ప్లేస్ లో. చాలా తేలిగ్గా అంటే చాలా సార్లు నాకు కూడా పై అంతా చాలా తేలిక అయిపోవడము, తలకాయ బరువు అయిపోవడం ఇదంతా ఉంటుంది. ఇంటా ఉంటే మీరు ఏ స్థితిలో ఉండారని చెప్తుంటారు కదా మేడం, అదే తెలుస్తుంటది. క్లాసులలో కూడా ఈ ట్యాంక్స్ గురించి కూడా చాలా మాటలు విన్నాము. కాకపోతే ఆ టయానికి వచ్చినప్పుడు మతి మరుపు ఎక్కువ ఉండదు. థ్యాంక్స్ మేడం మీకు. ఇప్పుడు ఈ గ్రూప్ లో జాయిన్ అయినా మునిబాబు సార్ గ్రూప్ లో గానీ వేరే అమ్మాయి లింక్ ఇచ్చిండా, అప్పుడు అది పోయింది వాట్సాప్ లో. మళ్ళీ నిన్న మా చెల్లెలు ఏడ కడతాల్లో ఇచ్చినారు మేడం ఇది లింకు. ఒక ఆయన బ్యాంక్ ఆయన ఉన్నాడేమో దీంట్లో, ఆయన చెప్పినాడు 87వ స్టాల్ దగ్గర మంది ఉంది అమ్మా మహావతార్ బాబా ఫౌండేషన్ అని చెప్పి ఆడ తీసుకొని వచ్చినాము. ఇప్పుడు వీటికి వచ్చినాకనే నేను ఇప్పుడు జాయిన్ అయ్యి అంతా ఒక 5-6 రోజులు అవుతుంది మేడం. మొన్న అంతా ముద్దర్ల గురించి చెప్పినప్పుడు నుంచి జాయిన్ అయిన, అసలు ఇప్పుడు వారం అయితే అంది. అంటే శుక్రవారం, నిన్న శుక్రవారం లేక పోయిన శుక్రవారం నుంచి మేడం. థ్యాంక్స్ మేడం. ఓకే మేడం, మీరు చెప్పినట్లు చేస్తాను మేడం. అంతే అంతే, ఏది ఏది ఇబ్బంది ఉందో దానికి చెప్పుకోవాలి. వాళ్ళకు వీళ్ళకి చెప్తే అదేం వింటుంది, దానికి చెప్తేనే కదా అది వింటుంది. మా ఇద్దరు చెల్లెల్లో మా చిన్న చెల్లెలు కూడా నాకు తెలిసి కేశమ్మ అని ఉందేమబ్బా దీంట్లో క్లాస్ లో. ఇప్పుడైతే లేరండి. మరి మన మార్నింగ్ టైం ఏమైనా జాయిన్ అవుతారేమో చూడండి. మార్నింగ్ జాయిన్ తప్పనిసరిగా అవుతుంది. ఓకే మేడం, థ్యాంక్స్ మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ. మణిబాబు గారు, ఇంకా భానుప్రకాష్ రెడ్డి గారు ఉన్నారా? కృష్ణ గారు వీడియో ఆన్లో ఉంది. లలిత మేడం ప్రత్యేక కార్యక్రమం ఇవాళ ఎవరు ఏమి పాటలు కానీ ఏమీ లేవు. అంటే అక్కడ ప్రత్యేక కార్యక్రమం, అనుభవాలు పంచుకోవడం రెండు ఉన్నాయి కదా. ఒక మంచి శ్లోకం అయితే చెప్పారు, టీ వడగట్టినట్టు మొత్తం జీవితాన్ని వడగట్టి చెప్పేశారు నరసింహులు గారు. ఒక దాంతోనే మొత్తం అయిపోయింది, అనుభవాలు కూడా వచ్చాయి. ఓకే, ఎస్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ మంచిగా షేర్ చేసుకున్నారు ఎక్స్పీరియన్స్. అలాగే మీ సాధన కూడా మంచిగా
చేసుకోవాలని, ఇంకా మంచిగా ఆత్మజ్ఞానాన్ని అలాగే బ్రహ్మజ్ఞానాన్ని చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అందరికీ కూడా. తిరిగి థ్యాంక్ యూ మార్నింగ్ మ్యామ్. ఆదివారం కదా, ఆదివారం కాబట్టి అర్లీ మార్నింగ్ మెడిటేషన్ ఉంటుంది. సార్ వస్తారు, ఖచ్చితంగా అందరూ కూడా అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్.